ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ల పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడికి వచ్చిన అందరు నేతల్ని పలకరించారు. వారి మీద చెయ్యేసి దగ్గరికి తీసుకుని ఫోటోలు దిగారు. కానీ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావును మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఆయన పట్టించుకున్నట్టుగా లేరు. ఆయనతో కనీసం మాట్లాడలేదు కూడా. ఇది చంద్రబాబు మార్క్ మాస్ వార్నింగ్ అనుకోవాల్సిందే. ఇప్పటికే పార్టీలో రచ్చ చేస్తున్న కొలికిపూడికి సైలెంట్ వార్నింగ్ పనిచేస్తుందా లేదో చూడాలి. క్రమశిక్షణ లేకపోతే ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత ప్రజాదరణ ఉన్న నాయకుడైనా క్షమించేది లేదు అనేది చంద్రబాబు నమ్మిన సిద్ధాంతం. అప్పటికప్పుడు పార్టీకి నష్టమైన అలాంటి వారిని ఎప్పుడూ ఆయన ఎంటర్టైన్ చేయలేదు. తాజాగా అలాంటి మరో సందర్భం ఇప్పుడు చంద్రబాబుకి ఎదురైంది. తిరువూరు ఎమ్మెల్యే కులుకుపాటి శ్రీనివాసరావు టీడీపీకి పంటి కింద రాయిలా మారారు. సొంత పార్టీ నేతల మీద ఆయన విమర్శలు చేస్తున్నారు. పార్టీకే డెడ్ లైన్లు పెట్టి మరీ తన మాట నెగ్గించుకోవాలని అంటున్నారు. ఈ విషయంలో అధిష్టానం కూడా సీరియస్ అయింది. గతంలో కూడా కొలిక్పూడి ఇలాగే రచ్చ చేశారు. ఒక బహిరంగ సభలో రైతులను అవమానించారు. మరో చోట తమ ప్రభుత్వంలో పనులు కావట్లేదన్నారు. ఇంకో సందర్భంలో వైన్ షాపుల విషయంలో జగన్ని సపోర్ట్ చేసినట్లుగా మాట్లాడారు. ఇవన్నీ పార్టీ లెక్కలు వేస్తోంది. ఒకసారి కొలిక్పూడికి పార్టీ పరోక్ష హెచ్చరికలు కూడా ఇచ్చింది. కానీ ఆయన పద్ధతి మారలేదు. ఇటీవల 24 గంటల డెడ్ లైన్ తర్వాత పార్టీ పూర్తిగా ఆయన మీద నిఘా పెట్టింది. ఈ దశలో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా పర్యటనకు వెళ్లారు. అందరి నేతల్ని ఆయన ఆప్యాయంగా పలకరించినా కొలిక్పూడిని మాత్రం పట్టించుకోలేదు. అప్పటికే ఆయన మీద చంద్రబాబుకు చాలా ఫిర్యాదులంది. ఈ దశలో కొలిక్పూడిని పిలిచి మాట్లాడడానికి కూడా చంద్రబాబు ఇష్టపడినట్లుగా కనిపించలేదు. అందుకే ఆయన్ని పట్టించుకోకుండా తనదైన శైలిలో సైలెంట్ హెచ్చరికలు జారీ చేసినట్లయింది. ఇప్పటికైనా కొలిక్పూడి పార్టీ లైన్ దాటకుండా ఉంటారా, లేక యథావిధిగా తన మార్క్ రాజకీయాలు చేసి టీడీపీకి దూరం అవుతారా అనేది వేచి చూడాలి. ఇలాంటి అవకాశం కోసమే వేచి చూసే ఒక వర్గం మీడియా చంద్రబాబు పర్యటనలో దళిత ఎమ్మెల్యేకి అవమానం అంటూ పెద్ద వార్త ఇచ్చేసింది. దళిత ఎమ్మెల్యేని సీఎం చంద్రబాబు ఘోరంగా అవమానించారని, బాబు జగ్జీవన్ రామ్ జయంతి రోజునే కొలిక్పూడి అవమానం జరగడం ఘోరం అంటూ ఒక కథనం రాసుకొచ్చారు. చంద్రబాబుకి కొలిక్పూడి నమస్కారం పెట్టి పలకరించినా కూడా ఆయన పట్టించుకోలేదని, కనీసం కొలిక్పూడికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదని సాక్షి పేపరు తన బాధను వెళ్ళగక్కింది. పార్టీ లైన్ దాటిన ఎమ్మెల్యేకి సైలెంట్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు అని మాట్లాడుతున్నారు. కానీ సాక్షి మాత్రం దళిత కార్డు బయటకు తీసింది. కొలికిపూడి మీద ఎక్కడా లేని సింపతి చూపిస్తోంది. ఇదే కొలికిపూడి మీద గతంలో సాక్షి ఎన్ని నెగిటివ్ వార్తలు రాసిందో అందరికీ తెలుసు అంటున్నారు టీడీపీ నేతలు. తమ పార్టీలో గొడవలు పెట్టాలనుకున్నటువంటి సాక్షి వ్యూహం నెరవేరదని తేల్చి చెప్తున్నారు.